స్థాయిలో ఓకే సార్. బట్ ఇక్కడ మనకి ఇమేజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఇన్ క్వెషన్ అని మై క్వెషన్ వాస్ దట్ మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన స్కాండల్స్ కావచ్చు విత్ సమ్ ఆఫ్ ద టాప్ స్టార్స్ కాస్టింగ్ కావచ్చని అది ఇది అని. ఈ కాంట్రోవర్సీస్ నడుమ మీరు ఒక చాలా క్లీన్ ఇండస్ట్రీ, టెక్నాలజీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మీరు ఎలా ఫీల్ అవుతారు? హౌ కంఫర్టబుల్ డు యూ ఫీల్? బికాజ్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వేలు పాయింట్ అవుట్ చేయడానికి దానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే మీకు if there are group of human work together, there will be certain conflicts and clashes. సో దాన్ని మనం వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్. అంతే అంతే ఒకప్పుడు టెక్ బిజినెస్ లో కూడా అనేవాళ్ళు కాల్ సెంటర్ వర్క్ చేస్తుంటే ఇట్స్ ఫ్రీ కల్చర్ అని, ఐటీలో ఫ్రీ కల్చర్ అని అది కూడా ఉండేది. చాలా ఉన్నాయి. అంటే అలా అండి వాటిని ఆపలేం కదా మనము. మన బిజినెస్ మనం చేసుకుంటాం. మన పని మనం చేసుకుంటూ పోవాలి. మీ సినిమాలు. సో టెల్ us about రాజా సాబ్ సార్. We are all waiting to hear more. See, Raja Saab so far is the underdog in Prabhas Gar movies because underdog ante we didn't advertise, we didn't. అవును. Yeah, but it is a very large scale movie. So మీకు అక్టోబర్ నుంచి you'll start seeing the material about the movie అంటే why is it different అన్నది. So it comes with a very significant visual elements. You'll see entertainment, out and out entertainment, songs. హారర్లో టు ఎ డిఫరెంట్ లెవెల్. ఎంత బడ్జెట్ ప్లాన్ చేశారు సార్? ఇది చెప్పడం కష్టం. చెప్పకూడదు బట్ బై ద టైమ్ వి డూ ఇట్ మే గెట్ క్లోజ్ టు 400 crores. 400 కోట్లు రాజా సాబ్ హారర్ ఎంటర్టైనర్ క్లోజ్ ఇంకా క్లోజ్ టు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. అండ్ కాస్టింగ్ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు రాజా సాబ్కి? జాగ్రత్తలు ఏంటండి, ఇట్స్ ఆల్ వి హావ్ ద వెరీ గుడ్ కాస్ట్. అదే అంటే హౌ డిడ్ యూ డెలిబరేట్లీ ప్లాన్ ద హోల్ కాస్ట్ అని? అంటే ఆనెస్ట్గా ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ వేర్ వీ డోంట్ డూ లాట్ ఆఫ్ ప్లానింగ్. అంటే ఇప్పుడు మీకు యాక్టర్, డైరెక్టర్ అండ్ వాళ్ళకి వదిలేసారు మొత్తం. ద రైట్ థింగ్స్ డెఫినెట్గా దే డూ ఇన్ కన్సల్టేషన్ విత్ అస్. అండ్ ఈ ప్రాజెక్ట్కి వీ నో డే వన్ పొటెన్షియల్. అవును. సో అంటే వీఆర్ వెరీ క్లియర్ వీఆర్ కమింగ్ ఆఫ్టర్ సలార్, ఆఫ్టర్ కల్కి అంటే మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. సో విల్ హిట్ ద పీక్ అన్నదాన్ని వచ్చాం అండ్ యూఆర్ దేర్. సార్ మీ అసోసియేషన్ విత్ పవన్ కళ్యాణ్ గారు, హౌ డిడ్ ఇట్ బిగిన్? సమ్ టైమ్ ఇన్ 2017-18 కలిసారు మీరు? అంటే ఐ టోల్డ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ అంటే నాదెండ్ల మనోహర్ ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో త్రూ హిమ్ ఐ గాట్ కనెక్టెడ్. సో డెఫినెట్గా బిఫోర్ అంటే మనోహర్ గారు జాయిన్ అయ్యే ముందు అలా పరిచయం డిస్కస్డ్ అండ్ అంటే తను వాట్ విల్ బి హిస్ గుడ్ పాత్ అన్న వీళ్ళు అంటే కన్సల్ట్ చేసినప్పుడు అప్పుడు దట్స్ హౌ ఐ లెర్న్ మోర్. అంటే సో దెన్ హ్యావ్ ఎ జర్నీ సిన్స్ దెన్. సో జర్నీ నాట్ త్రూ అంటే అప్పటికి నేను ఫిలిమ్స్ సీరియస్ ప్లేయర్ కూడా కాదు. పెద్ద అప్పుడప్పుడే మీరు అంటే జస్ట్ వాంటెడ్ బట్ అంటే అప్పట్లో కళ్యాణ్ గారు సినిమా చేసేంత రేంజ్కి నేను వెళ్తాను అని అలా ఎప్పుడు అనుకోలేదు. అవును అవును. అంటే ప్యాషనెట్గా 1 or 2 మూవీస్ చేయొచ్చు అన్న దేనిలో ఉన్నాం కానీ సో ఫిలిమ్స్ ఇస్ నాట్ ద ఇంటెంట్. ఫిలిమ్స్కి అతీతంగా యూ హ్యావ్ ఎన్ జర్నీ. జర్నీ ఇస్ నథింగ్ టు డూ విత్ ఫిలిమ్స్. జర్నీ ఇస్ కంప్లీట్లీ ఇన్ ద ప్రాసెస్ 2020 టైంలో వి డిస్కస్డ్ అబౌట్ డూయింగ్ ఫిలిమ్స్. సో విల్ దిస్ కంటిన్యూ? ఇప్పుడు ఆయన కొత్త పాత్రలో ఉన్నారు కాబట్టి యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, విల్ యువర్ అసోసియేషన్ ఆన్ ద ఫిల్మ్ ఫ్రంట్ ఆల్సో కంటిన్యూ విత్ కళ్యాణ్ గారు ఇన్ ద టైమ్స్ టు కమ్? ఫిల్మ్ ఫ్రంట్ వాజ్ నెవర్ ఎ సీరియస్. పొలిటికల్ ఫ్రంట్లో ఇట్స్ మోర్ అంటే యూఆర్ అ ఫాలోవర్ అండ్ యూ కెన్ బి ఎ సపోర్టర్ ఆఫ్ రైట్ అంటే వాట్ ఆర్ వీ కెన్ డూ అన్న దానిలోనే. సో అది ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. ఆ మధ్యకాలంలో విశ్వ గారు మీడియా వెంచర్స్ కూడా న్యూస్ మీడియాలో కూడా అడుగు పెడదామని ప్రయత్నం చేశారు. సో అది ఎంతవరకు వచ్చింది? ఒక ప్రాబబ్లీ ఎవరు కనివిని ఎరగని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ న్యూస్ ఛానల్ విత్ అ కంప్లీట్ ప్రొఫెషనల్ లుక్, అంటే అందరినీ తలదన్నే రీతిలో విశ్వ గారు పెట్టే అవకాశాలు కనిపిస్తారు. బికాస్ ఇవాళ రోజుల్లో మీడియా ఈవెన్ ఇఫ్ ఇట్స్ యూట్యూబ్ డిజిటల్ నెట్వర్క్, ఇట్స్ పవర్. అంటే యూ నో ద డీటెయిల్స్ మోర్ దెన్ మీ వాట్ వి డిడ్ అన్నది. సో yeah no but is there a chance that you will... I spent 6 months దానిలో understand how it works. It's always అంటే I'm too stretched అంటే from my business అంటే film ఏ కాదు. I am making a very significant investment in real estate. 4-5 smart cities or satellite townships build చేస్తున్నాను అట్లాంటాలో. అవునా? అట్లాంటాలోనా?
So yeah, ఓకే. I recently acquired quite a bit of land in very good neighborhoods. So అక్కడ ఎందుకు సార్ స్పెసిఫికలీ? అంటే యాజ్ అ బిజినెస్ అంతే it's as a అమెరికాలో business. అంతే. అంటే I found a very good land. మ్మ్. First ఒక 200 acres కొన్నాక then I acquired another 300 over there మ్మ్. in the proper neighborhoods అంటే city ఇది where the new cities are developing. డెవలపింగ్ So అక్కడ మీరు సాటిలైట్ టౌన్షిప్స్ ప్లాన్ చేస్తారు, అదొకటి ఉంది. టెక్నాలజీ బిజినెస్ ఒక వైపు ఉంది, అండ్ ఇంకో వైపు మొబిలిటీ వ్యాలీ అని చెప్పి ఒక ఆటోమోటివ్ పార్క్ ఒకటి డెవలప్ చేయడానికి విత్ సమ్ మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో ప్లాన్ చేస్తున్నాను. ఐఎమ్ ఎన్నఫ్ అంటే అదే చేతులు రెండు ఫుల్గా ఉన్నాయంటారు. ఇంకా పనులు కొత్తగా ప్రస్తుతానికి పెట్టుకోదలుచుకోలేదు. పెట్టుకోలేను కూడా బట్ ఏజ్ కూడా వీటన్నిటికీ ఒక వచ్చేస్తాను. ఒక స్పోక్స్ పర్సన్ మీకు మీడియా హౌస్ కదా సార్? ఏదండి ఆ మీడియా హౌస్ ఉండడం అనేది ఆర్ అవసరం లేదా? యూ యూ డోంట్ నో నీడ్, ద మీడియా దట్ కెనాట్ బి బిజినెస్ ఇట్ కెనాట్ బి ఇట్ బిజినెస్. డజంట్ ఫిట్ ఇన్ టు మీ యా. అన్లెస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కమ్ అక్రాస్ సంథింగ్ యాజ్ ఆఫ్ టుడే నో. యాజ్ ఆఫ్ టుడే నథింగ్, రైట్.